హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొకసారి మన దేవుని మాటలు ధ్యానిద్దాం రండి. మీరు మేల్కొన్నారా? మీరు ఇతర దేశాల్లో ఉంటే ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తున్నారు. క్రమం తప్పకుండా అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని మీరు పంపిస్తున్న వందలాది వాట్సాప్ మెసేజెస్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగించగలుగుతున్నాం. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు మా హృదయాలను పవిత్రపరచునట్లు, విశాలపరచునట్లు, పరిపూర్ణతలోనికి నడిపించినట్లు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారము మన సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీలో ఎంతమంది ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో కానీ మన ప్రభువును మనం గమనించి చూస్తే ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ ఆయా సందర్భాలలో ముగ్గురును మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. వారు మిగిలిన కంటే గొప్పవాళ్ళనో ప్రత్యేకమైన వాళ్ళనో కాదు, కానీ మరి ఎందుకో ఇన్నర్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కువ ప్రేమించాడు ప్రభు. వారు ఆయన్ని ప్రేమించారో లేదో అది వేరే సంగతి, కానీ ప్రభు వారిని ఎక్కువ ప్రేమించాడు. అది యోహాను ఒక్కడే గుర్తించాడండి. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకునేవాడు తనని గురించి రాసుకున్నప్పుడు. పేతురుకి అది అర్థం అవ్వడానికి కొంత సమయం పట్టింది, కానీ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే ప్రేమ ఎంత గొప్పదో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఈరోజునండి ప్రేమ తక్కువైపోతుంది. లోక ప్రేమల గురించో సహజ ప్రేమల గురించో నేను మాట్లాడటం లేదు. ఆత్మీయత, దేవుని బిడ్డల మధ్య ప్రేమ, దేవుని ప్రేమ, ఒక తండ్రికి బిడ్డకి మధ్య ప్రేమ అనురాగాలు, ఒక తల్లికి బిడ్డకి మధ్య తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైందో చూశారండి. మనం స్పిరిచువల్గా రక్షించబడిన తర్వాత మనం రక్షణలోనికి నడిపించినటువంటి దైవ సేవకులను మనం చులకన చేయటం, వారిని ఏదో బోధకులుగా ఎంచటం, వారిని ఎదిరించటం, వారిని విమర్శించటం, వారిలో ఏమైనా తప్పులు పట్టుకోవాలని, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలని వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజున. కారణం ఏంటో తెలుసా? దేవుని అద్భుత కార్యాలు సంఘాలలో జరగకుండా, దేవుని బిడ్డల మధ్య పరిశుద్ధాత్మని కార్యాలు జరగకుండా. ఎందుకంటే ఏక మనస్సు ఏక హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయి. విభజన వచ్చినప్పుడు అక్కడ దేవుని సన్నిధిని మనం చూడలేము. అందుకని ఏక మనస్కులై ఏక హృదయులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అనుబంధాన్ని గురించి కూడా ఈరోజు ఉదహరించడానికి వీల్లేదు. ఎందుకంటే అది కూడా ఆవిరైపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ కూడా స్వార్థపూరితమైనదిగా మారిపోతుంది. వృద్ధులను పిల్లలు వృద్ధుల ఆశ్రమాల్లో పడేస్తున్నారు, ప్రేమ జాలి లేకుండా అనే వాదన ఒక పక్క ఉంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు, మమ్మల్ని హాస్టల్స్లో పడేస్తున్నారు, మమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పే పిల్లలు కూడా, పిల్లలంటే పెరిగిన పిల్లలు చాలామంది ఉన్నారండి. ప్రేమ బంధం మన మధ్యలో ఉండాలి, కానీ చట్టం కాదండి. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది కనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండమన్నాడు ప్రభు. పక్కవారి దోషాలు పట్టుకోవడానికే ప్రయత్నించినంతసేపు మన జీవితాల్లో ఐక్యత రాదు, ప్రేమ అక్కడ ఉండదు. పరిశుద్ధుడైన పౌలుని చూస్తే ఆయన పరిచర్యలోని ఒక విశేషత ఏంటంటే, హీ వాజ్ నాట్ ఏ పాస్టర్ ఆర్ ఏ మిషనరీ, లేక ఒక బోధకుడో, ఒక సేవకుడో, ఒక అపోస్తలుడో అని పిలిపించుకోవటం కంటే ఆయన ఒక తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను బయలుపరిచాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు,
మీ మధ్య నేను మిమ్మల్ని ధైర్యపరుచుచు హెచ్చరించుచు తండ్రి తన బిడ్డల పట్ల ప్రవర్తించినట్లుగా నేను ప్రవర్తించాను. తండ్రి ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, దిద్దుతాడు. ఏంటంటే ఒక దైవ సేవకుడు ఖండించుటకు, తప్పుదిద్దుటకు, దేవుని దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము ప్రయోజనకరంగా ఉంది. మనల్ని మెచ్చుకునే వారిని కోరుతున్నాం కానీ మనల్ని దిద్దే వారిని కోరుకోవటం లేదు. మనల్ని దిద్దేవారు ఎందుకు దిద్దుతున్నారు? మన మీద ఉన్న ప్రేమను బట్టే కదా. తండ్రి తను స్వీకరించి కుమారుణ్ణి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. రోడ్లు పోయే వాళ్ళందరి మీద ఎందుకు ఒక తండ్రి బాధ్యత తీసుకుంటాడు? దేవుని ప్రేమ ఒక తప్పు వ్యక్తిని చూచినప్పుడు వారిని ఖండించి సరిచేయటానికి ప్రేరేపిస్తుంది. మిమ్మల్ని గద్దించే సేవకులంటే, మిమ్మల్ని తప్పుదిద్దే సేవకులంటే మీకు ఇష్టమేనా? నువ్వెవడవయ్యా నన్ను దిద్దడానికి? నువ్వేమన్నా నన్ను పోషిస్తున్నావా? నువ్వేమన్నా నా కన్న తండ్రివా? నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా అన్నట్టుగా ఈ రోజున విశ్వాసులు అనేక స్థలాల్లో సేవకుల మీద తిరగబడటం చూస్తున్నాం. మీ ఆత్మల గురించి దేవునికి లెక్కప్పజెప్పవలసిన వారిగా మీ నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని కాయుచున్నారు కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారు కన్నీటితో కాక సంతోషంగా మీ మధ్య పరిచర్య చేయనట్లు మీరు చూచుకోనండి అని చెప్పబడినట్లు, మిమ్మల్ని పట్టించుకునే సేవకుడు ఉన్నాడంటే మిమ్మల్ని ఊరికే సతాయించడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దటానికే, పరిపూర్ణలు చేయడానికే అన్న విషయాన్ని గుర్తించాలి. అదే తెసలోనికలో పౌలు అన్నాడు, ఒక స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారవించినట్లు మీ మధ్య మృదువుగా మేమున్నాము. ఒక తల్లి చూడండి ఎంతగా గారవిస్తుందో, ఎంతగా అబ్బురం చేస్తుందో, ఎంతగా ప్రేమ చూపిస్తుందో. బిడ్డల తప్పులు కడుపులో పెట్టుకొని బయటికి చెప్పకుండా ఎలా మింగుతూ వేదన పడుతుంటుందో. ఒక నిజమైన దైవ సేవకుడు గద్దించటం, ఖండించటమే కాదు, తల్లిలాగా లాలించటం, మృదువుగా వారితో ప్రవర్తించటం, విరిగిపోయి నలిగిపోయి కృంగిపోయిన ఉన్నవారికి నువ్వు చేసేది తప్పు అనే ఖండనత కంటే వారి మనసాక్షి చేత ఖండించబడి అప్పటికే వారు కృంగిన స్థితిలో ఉన్నవారికి మళ్ళీ ఖండించాల్సిన అవసరం లేదండి. ఇంకా ఖండిస్తే వాళ్ళు విరిగిపోతారు, రెండు ముక్కలు అయిపోతారు, ఇంకా పనికిరారు, బండబారిపోతారు, మొండికెత్తుతారు, లేక కృంగిపోతారు. వారికి ఆదరణకర్త ఉన్నాడు. ప్రభు క్షమిస్తాడు, ప్రభు చేరదీసుకుంటాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీకు నూతన జీవితం ఇస్తాడని ఆదరణతో కూడిన దేవుని వాక్యం ఒట్టి ఖండించడమే కాదండి, ఆదరణ, ప్రోత్సాహం, మన పట్ల తన ప్రేమను వెల్లడి చేయనట్లుగా తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ప్రభు వలె ఒక నిజమైన దైవ సేవకుడు నశించిపోతున్న ఆత్మల గురించి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తాడు. నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడినట్లు మీ నిమిత్తమై నేను మరలా ప్రసవవేదన పడుతున్నాను అన్నాడు పరిశుద్ధుడైన పౌలు. రక్షించబడ్డవారు సరిపోలేదు, రక్షించబడిన వారు క్రీస్తు సారూప్యంలోనికి మరలాలని మీ నిమిత్తమై నేను మరలా, అంటే ఇంతకు ముందు ప్రసవ వేదన పడి మిమ్మల్ని క్రీస్తు యొక్క సువార్త ద్వారా కట్టిని. అదే పౌలు అన్నాడు కదండి, మీకు బోధకులు అనేక మంది ఉండొచ్చు, తండ్రులు అనేకులు లేరు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడండి. ఒక వ్యక్తి రక్షణ కొరకు కన్నీటితో విజ్ఞాపన చేసి ప్రసవేదన పడ్డట్టుగా ప్రయాసపడి ఆత్మలను సంపాదించే పరిస్థితి ఈ రోజుల్లో కనబడతలేదండి. నా జీవితంలో ఇప్పటికీ చెన్నైలో ఉన్న సంఘములోని ముఖ్యమైన లేక ఆరంభం నుంచే ఉన్న వారందరూ వారి కోసం కన్నీరు గార్చి వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళతో కలిసి
మోకరించి వారిని రక్షణలో నడిపించి వారిని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, బుజ్జగిస్తూ సంపాదించుకున్న ఆత్మలు వారు, వారి పిల్లలు, 3 తరాల వారు ఈ రోజున దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు. ఒక కుటుంబం అనిపిస్తుంది నాకు మన నిజమైన సంఘం. మేము చాలాసార్లు కల్వరి కుటుంబం అని చెబుతాం, చర్చి కాదు, ఏదో ఫెలోషిప్ అనేది కాదు. అంత మాత్రమే కాదు, ఫెలోషిప్ ఉంటుంది, ఆరాధన చర్చి ఉంటుంది, సంఘముగా ఉన్నాం, క్రీస్తు శరీరంలో భాగములుగా ఉన్నాం. బట్ మనకు అనుసంబంధం ఉండాలి. ఇవాళ అటువంటి పరిచర్యలు ఎక్కువగా కనపడటం లేదండి. ఆత్మలను సంపాదించాలనే ఆశ కనపడటం లేదు. ఎవరో ఏదో సంఘంలో ఉన్న వాళ్ళని తెచ్చి మనం ఆకర్షించుకుందామని, వాళ్ళకంటే ఇక్కడేదో బాగుందని వారికి ఎలాగోలాగా మెప్పించి, ఒప్పించి, రప్పించి ఏదో చేద్దామని ప్రయత్నించే వారు ఎక్కువైపోతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు చాలు, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం చాలు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య చాలు, వారిని నేను ప్రేమతో సాకాలి, వారిని క్రీస్తు సారూప్యంలోనికి నడిపించాలి, వారిని పరిపూర్ణులుగా చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలనేది ఒక నిజమైన దైవజనుడి ఆశగా ఉంది. ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితముగా ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఏంటండి? అరమరిక లేకుండా, డౌట్ లేకుండా, ఏదో యుక్తిగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమైనదిగా ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. విశాల హృదయం. క్రీస్తుని కలిగిన వారికి విశాలమైన హృదయం ఉంటుందండి. ఆ సంకుచితమైన మనస్సు, నా సంఘం, నా ఇల్లు, నా కుమారుడు, నా ఆస్తి, నా సంపాదన, మా చర్చి, మా పాస్టరు, ఇవాళ చూడండి ఎంత సంకుచితంగా ఈ డినామినేషన్స్గా డివిజన్ అయిపోయి ప్రతి సేవ పోటీ కొరకు చేసే సేవగానే ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఏదో చేయాలని ఇమిటేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారే కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒప్పుకుంటున్న మనం, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశముల వారు, ఆయా జాతుల వారిని ఆయన రక్తమిచ్చి కొన్నాడు అని ఎరిగిన మనం, యేసయ్య ప్రేమించిన వారందరినీ మనం ప్రేమించాలి కదా. మనం విశాలమైన హృదయం కలిగి ఉండాలి కదా. యేసు ప్రభు గలిలయ ప్రాంతంలోనే పరిచర్య చేశాడు ఎక్కువగా. యెరూషలేము, నజరేతు ప్రాంతాలు తిరిగాడు, బేతనీ గ్రామం తిరిగాడు, కానీ ఎంతో ప్రాంతాలలో ఆయన వెళ్ళనే లేదు. ఇతర దేశాలు ఓవర్సీస్కు వెళ్ళనే లేదు, ఆయన ఇంకో దేశం వెళ్ళనే లేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ ప్రపంచమంతటినీ ప్రేమించగలిగినంత విశాల హృదయుడైన ప్రభు బిడ్డలుగా ఉన్న మనం విశాలమైన హృదయం కలిగి ఉండాలి. ఒక దైవ సేవకుడికి స్వార్థం ఉండకూడదు, ఒక విశ్వాసి స్వార్థంతో ఉండకూడదు. నేను ఒక్కడనే దీవించబడాలి కాదు, నా సంఘమంతా ఆశీర్వదించబడాలి. నా బిడ్డలే కాదు, మా బిడ్డలందరూ దీవించబడాలి. మా హృదయం మీ పట్ల విశాలంగా ఉంది, కానీ మీ హృదయం సంకుచితంగా ఉంది. చాలామంది హృదయము కొంచెం మట్టుకే వారి హృదయంలో చోటిస్తారండి. వాళ్ళు స్వార్థం, వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి లాభం, వారి మెరుగు, వారి గొప్పలు. నో, మీ హృదయాన్ని విశాలపరచుకోండి. 13వ వచనం. మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మీరును మీ హృదయములను విశాలపరచుకోనండి. మనకి దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలు మనమే అనుభవించటం కాదు,
అందరికీ పంచాలి. మన సంఘమే దీవించబడటం కాదు, అన్ని సంఘాలు ఆశీర్వదించబడాలి. మన కుటుంబమే వర్ధిల్లటం కాదు, ప్రతి ఒక్కరూ దేవుని కృపలో వర్ధిల్లాలి అనే విశాలమైన మనస్సు ఉండాలి. నీవు వర్ధిల్లే కొలిది నీ కాపరిగా, నీ నాయకునిగా, నీ ఆత్మీయ తండ్రిగా, నిన్ను కన్న తల్లిదండ్రులుగా ఉన్నవారిని కూడా నీవు ప్రేమించగలిగినంత విశాల హృదయం నీకు ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రేమను ఎరగని వారిని ప్రేమించేంత విశాల హృదయం ఉండాలి. ఒక పూట ఆహారం లేక, వస్త్రాలు లేక, పేదరికంలో ఉన్న, వీధులలో ఉన్న, ఆశ్రమాల్లో ఉన్న వారి కోసం కూడా వారిని కూడా ప్రేమించగలిగినంత విశాలమైన హృదయం ఉండాలి. సంకుచితమైన పిసినిగొట్టుతనంతో ఉన్న స్వార్థపూరితమైన హృదయంలో క్రీస్తు వచ్చినప్పుడు మన హృదయాలు విశాలపరచబడతాయి. నీ ఇంటిలో పక్షపాతం లేకుండా నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? మీ కుటుంబ సభ్యులను నీవు ప్రేమించగలిగినంతగా నీవు వర్ధిల్లే కొద్దీ నీ తల్లిదండ్రుల్ని ఘనపరుస్తున్నావా? నీ కుటుంబీకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? అప్పుడే నీ భక్తి ఇతరులు నమ్ముతారు. దేవా, మాకు విశాలమైన హృదయాలు దయచేయమని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, స్వార్థపూరితమైన, సంకుచితమైన అంతఃకరణములు మేము కలిగిన వారిగా కాక, విశాలమైన హృదయములు కలిగి నిస్వార్థమైన క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిమై నీ ప్రేమను అందరికీ పంచగలిగినంత, నీ దీవెనలు అందరూ పొందగలిగినంతగా, మేము నీ నామాన్ని మహిమపరచునంతగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన ఆయన ఈ సంకుచితమైన, స్వార్థపూరితమైన తలంపులతో ఉన్నటువంటి మా జీవితాలను గొప్ప మార్పు కలిగినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ప్రజలందరికీ కలిగిన శుభవార్తను అందరికీ తెలియచేయుటకు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రభు ప్రేమను వెల్లడి చేయుటకు, ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న నీ మాట ప్రకారం ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమను పంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళు శుక్రవారం కనుక కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. 9 గంటలకి మాతో పాటు ఏకీపించి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేయుడును గాక.